ఇరాన్కి ఇప్పటి వరకు రష్యా మాట సాయమే తప్ప నిర్దిష్టంగా మిలిటరీ సాయం చేసిన దాఖలా లేవు. మీకు రష్యాకు ఇరాన్కు మధ్య వ్యూహాత్మక బంధం, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది. ఇప్పటి వరకు అమెరికా దాడిని రష్యా ఖండించింది, యునైటెడ్ నేషన్స్లో మద్దతు ఇచ్చింది, డిప్లొమాటిక్గా సపోర్ట్ చేస్తోంది. ఇరాన్ ఫారిన్ మినిస్టర్ మాస్కోలో ఉన్నారు, ప్రెసిడెంట్ పుటిన్తో కలుస్తున్నారు. రష్యా మెటీరియల్గా అంటే నేరుగా ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగా ఆయుధాలు ఇచ్చో ఇరాన్కు అండగా రావడం లేదు. డిమిట్రీ మెద్వెదేవ్ లాంటి వారు రష్యన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అనేక దేశాలు ఇరాన్కు న్యూక్లియర్ వెపన్స్ ఇవ్వటానికి రెడీగా ఉన్నాయని ట్వీట్ చేశారు. కానీ రియాలిటీలో రష్యా మిలిటరీ సాయము నేరుగా ఇరాన్కు ఇప్పుడు చేసిన ఉదాహరణ లేదు. ఎందుకంటే అమెరికా ఇరాన్పై దాడి చేస్తుంది అని గత 10 రోజులుగా అర్థమైపోతుంది. చేయవచ్చు, చేయకపోవచ్చని ట్రంప్ మాట్లాడినా పాసిబిలిటీ క్లియర్గా కనబడుతుంది, బిల్డప్ కనబడుతుంది. రష్యా గనక ఇంటర్వ్యూన్ అయ్యుంటే అమెరికా దాడిని నిరోధించటానికి ఎంతో కొంత డిటరెన్స్గా ఉపయోగపడేది. కానీ రష్యా ఒక రకంగా తటస్థ స్టాండే తీసుకుంది. పైగా ఇజ్రాయిల్ దాడుల్ని ఖండించింది ఇరాన్ పైన, అదే సమయంలో మధ్యవర్తిత్వానికి కూడా ముందుకొచ్చింది. సో రష్యాకు, ఇరాన్కు, ఇజ్రాయిల్కు మధ్య రష్యా మీడియేట్ చేస్తానికి సిద్ధపడితే ట్రంప్ రిజెక్ట్ చేశాడు. మొదలు మీ దగ్గర మీరు మీడియేట్ చేసుకోండి, తర్వాత ఇక్కడికి రండి అని ఇండైరెక్ట్గా రష్యా ఉక్రెయిన్ వార్ను ప్రస్తావిస్తున్నాడు. ఫస్ట్ మీడియేట్ యువర్ సెల్ఫ్, దెన్ యూ కెన్ కమ్ హియర్ అని వెటకారంగా ట్రంప్ వ్యాఖ్యానించాడు. సో దీన్ని పుటిన్ అడిగారు ఇటీవలనే, మీరు ఎందుకు ఈ రకంగా న్యూట్రల్గా ఉంటున్నారు అని. సో పుటిన్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మాకు ఈ ప్రాంతంలో అటు ఇజ్రాయిల్ ఇటు ఇరాన్ రెండు మాకు మిత్ర దేశాలే. అందులో ఇజ్రాయిల్లో 20 లక్షల మంది రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ ఉన్నారు. అలాగే మాకు అరబ్ దేశాలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. రష్యాలో 15% ముస్లిం పాపులేషన్ ఉంది అని వ్యాఖ్యానించాడు. ఎందువల్ల మేము తటస్థంగా ఉంటున్నామని. ఎందుకంటే ఇజ్రాయిల్లో మాట్లాడే మేజర్ లాంగ్వేజెస్లో రష్యన్ కూడా ఉంటుంది, హిబ్రూ, అరబిక్, రష్యన్. సో హిబ్రూ ఆ దేశ అఫీషియల్ లాంగ్వేజ్. అలాగే అరబిక్ మైనారిటీ అరబిక్ మాట్లాడతారు. అలాగే రష్యన్ స్పీకింగ్ పీపుల్ 22 మిలియన్, 20 లక్షల మంది ఉంటారు ఇజ్రాయిల్లో. ఇజ్రాయిల్ పాపులేషన్లో నియర్లీ 20% రష్యన్ స్పీకింగే. అంటే రష్యన్ సమాజంలో, రష్యన్ రాజకీయాల్లో ఈ రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ ఎంత పెద్ద సంఖ్య చూడొచ్చు. 20% ఆఫ్ ఇజ్రాయిల్స్ పాపులేషన్ స్పీక్ రష్యన్. సో అందువల్ల ఆ లింక్స్ మాకు హిస్టారికల్గా ఉన్నాయనేది రష్యా వాదన. ఎందుకంటే మీకు ఇజ్రాయిల్ ఏర్పడిన తీరు కూడా చరిత్ర చాలా ఇంట్రెస్టింగ్. మీకు అనేక దేశాల నుంచి వచ్చిన యూదులు ఈ పాలస్తీనా దేశంగా ఉన్న ఈ ప్రాంతంలో సెటిల్ అయి ఇజ్రాయిల్ దేశంగా ప్రకటించుకున్నారు. 1948లో యునైటెడ్ నేషన్స్ 2 నేషన్ సొల్యూషన్ చెప్పింది. యూదులకు ఇజ్రాయిల్, అరబులకు పాలస్తీనా. అంటే యూదులు ఏకపక్షంగా ఇజ్రాయిల్ దేశాన్ని ప్రకటించుకున్నారు. అంటే పశ్చిమ దేశాల సహకారంతో. ఎందుకంటే జ్యూస్ ఈ ప్రాంతం నుంచి అనేక దేశాలకు తరలి వెళ్ళారు. అంటే వాళ్ళు యూదుల వాదన ఏంటంటే మమ్మల్ని నిర్బంధంతో 1000 సంవత్సరాల క్రితం మేము అనేక ప్రాంతాలకు మైగ్రేట్ అయ్యాం, కానీ మా నేషనలిజం, జూయిష్ నేషనలిజం కొరకు మా పుణ్యభూమికు మేము మళ్ళీ తిరిగి వచ్చామని. అందువల్ల సెకండ్ వరల్డ్ వార్లో అనేక దేశాల నుంచి యూదులు వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. సో ఈవెన్ వెస్ట్రన్ కంట్రీస్ చాలా లిబరల్గా సపోర్ట్ చేశాయి. ఎందుకంటే ఆయిల్ రిచ్ అరేబియా అరబ్ ప్రాంతంలో తమకు ఒక నమ్మిన దేశం ఉండాలి అనేది ఆంగ్లో అమెరికన్లు, యూరోపియన్ల ఎత్తుగడ. సో అందులో భాగంగా అనేక దేశాల నుంచి జ్యూస్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. తర్వాత
మీకు 1990s గార్బచోవ్ వచ్చాక ఓపెన్ పాలసీని అనుసరించడం మొదలుపెట్టాడు. పెరెస్ట్రోయికా, గ్లాస్నాస్ట్ అని. సో ఆ పాలసీలో భాగంగా మాజీ సోవియట్ యూనియన్ నుంచి కూడా ఎవరైనా మైగ్రేట్ ఎలా కావాలంటే అవకాశాన్ని ఇచ్చారు. ఇజ్రాయిల్లో లా ఆఫ్ రిటర్న్ అనే ఒక చట్టం ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఏర్పాటు జూయిష్ నేషనలిజం ఆధారంగా కనుక ప్రపంచంలో ఎక్కడైనా జూయిష్ యాన్సిస్ట్రీ అంటే మన ఇండియన్ ఆరిజిన్ అంటాం కదా, అలాగే జూయిష్ ఆరిజిన్ ఉందనుకోండి, అంటే తమ వంశంలో తాత కానీ తండ్రి కానీ తల్లి కానీ తాత కానీ ఎక్కడన్నా జూయిష్ లింక్ ఉంటే వారు కావాలంటే ఇజ్రాయిల్లో సిటిజన్ కావచ్చు. సో దీన్ని లా ఆఫ్ రిటర్న్ అంటారు. జూయిష్ యూదులు ఎక్కడున్నా తిరిగి తమ మాతృభూమిగా ఇజ్రాయిల్ను భావించవచ్చు అని. ఆ కారణాల రీత్యా మాజీ సోవియట్ యూనియన్ నుంచి మతపరమైన కారణాల రీత్యా, కల్చరల్ రీజన్స్ రీత్యా తమ యాన్సిస్ట్రల్ లింకేజెస్ను గుర్తు తెచ్చుకుంటూ, లేదా ఆపర్చునిటీస్ కొరకు, ఎకనామిక్ ఆపర్చునిటీస్ కొరకు, ఎంప్లాయ్మెంట్ కొరకు, ఇలా వివిధ కారణాల రీత్యా 1990s మాజీ సోవియట్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్లో వచ్చి సెటిల్ అయిపోయారు ఈ జూయిష్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు. ఇందులో స్ట్రిక్ట్లీ జూయిష్ మదర్కు పుట్టిన పిల్లలు యాన్షియంట్ లా, జూయిష్ లా ప్రకారం మదర్ జూయిష్ ఉంటేనే సిటిజన్. కానీ ఈ లా ఆఫ్ రిటర్న్ అంటే జూయిష్ ఆరిజిన్ ఎక్కడున్నా గ్రాండ్ పేరెంట్స్కు జూయిష్ అయినా కూడా రావచ్చు అని లిబరలైజ్ చేయడం వల్ల పెద్ద సంఖ్యలో వచ్చారు. సో అందువల్ల ఇవాళ పుటిన్ చెప్పేది అంటే మా రష్యన్ స్పీకింగ్ పీపుల్ ఉన్నారు, ఒక రకంగా ఇజ్రాయిల్ ఇది రష్యన్ స్పీకింగ్ కంట్రీ అంటాడు. సో నిజమే, ఇజ్రాయిల్లో లిటిల్ మాస్కో అని కూడా ఒక ప్లేస్ ఉంది, ఒక ప్లేస్ లిటిల్ మాస్కో అని కూడా పిలుస్తారు. ఈవెన్ మీకు జెరూసలంలో కూడా షాప్స్లో రష్యన్ డ్రింక్ అయిన వోడ్కా దొరుకుతుంది. అఫ్కోర్స్ వోడ్కా ఇతర చోట్ల కూడా దొరుకుతుంది, ఈవెన్ ఇతర చోట్ల దొరకని సమయంలో కూడా అక్కడ దొరికేది. సో ఆ లింకేజెస్ ఉన్నాయి. అలాగే రష్యాలో కూడా 15% ముస్లిమ్స్ ఉన్నారు. అందువల్ల మాకు ఇద్దరూ ముఖ్యం. ఎందుకంటే దీన్ని జూయిష్ ముస్లిం కాన్ఫ్రంటేషన్గా మరి పుటిన్ చూస్తున్నాడా తెలియదు. అదే నిజమైతే ముస్లిం దేశాలన్నీ ఏకం కావాలి కదా. ముస్లిం దేశాలన్నీ ఎక్కడ ఏకమయ్యాయి? ఇరాన్కు ఇప్పుడు ఏ దేశం మద్దతు ఇవ్వడం లేదు కదా, ఇస్లామిక్ కంట్రీ. బట్ ఓకే, అదొక థీరీ, క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ థీరీ. సో కానీ ఇక మరో ఆర్గ్యుమెంట్ ఏంటంటే రష్యాకు ఇరాన్కు మధ్య ఉన్న స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో మ్యూచువల్ డిఫెన్స్ అన్న క్లాజ్ లేదు. మ్యూచువల్ డిఫెన్స్ అంటే ఒక దేశం దాడికి గురైనప్పుడు మరో దేశం వచ్చి సహకరించడం, ప్రత్యక్షంగా పాల్గొనడం లేదా మిలిటరీ సాయం చేయడం. ఇప్పుడు నాటోలో ఆ సూత్రం ఉంటుంది. నాటోలో మ్యూచువల్ డిఫెన్స్ క్లాజ్ ఉంటుంది. అంటే నాటోలో ఏ మెంబర్ కంట్రీ పైన అటాక్ జరిగినా మిగతా మెంబర్ కంట్రీస్ కూడా తమపైనే అటాక్ జరిగినట్టుగా భావిస్తారు. సో అలాంటి మ్యూచువల్ డిఫెన్స్ క్లాజ్ కానీ ఆయుధాలు ఇవ్వాలన్న క్లాజ్ కానీ లేదు అనేది రష్యా చెప్తున్న వాదన. ఇది కూడా టెక్నికల్ వాదనే. మొదటిదేమో ఎమోషనల్ వాదన అయితే రెండోది టెక్నికల్ వాదన. మరి రియాలిటీ ఏంటి అంటే రష్యాకున్న ప్రస్తుత పరిస్థితి, ఇది అసలు కారణం. ఇది పుటిన్ బలహీనతను తెలియజేస్తుంది. రష్యా బలహీనతను తెలియజేస్తుంది కనుక దాన్ని దాచిపెట్టేందుకు పుటిన్ హిస్టారికల్, కల్చరల్ రీజన్స్, టెక్నికల్ రీజన్స్ ఇస్తున్నారు. సో రష్యన్ వీక్నెస్ ఏంటి? ఇవాళ సిరియాలో తన అనుకూల ప్రభుత్వం పతనం అవుతుంటే రష్యా చూస్తూ ఊరుకుంది. ఆర్మేనియా, అజర్బైజాన్ ఫైట్లో కూడా ఆర్మేనియాకు అండగా నిలవడంలో పెద్ద సక్సెస్ ఏం కాలేదు రష్యా. సో అందువల్ల బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని దెబ్బతింటుంటే ఎందుకు మరి చూస్తూ ఊరుకుంది? ఒక రకంగా ఉక్రెయిన్ వార్లో పీకల దాకా కోరుకుపోయిన రష్యా ఇక ఇతర దేశాల్లో తన అనుకూల ఆపరేషన్స్ కొరకు, మిత్ర దేశాల కొరకు సహకారాన్ని అందించే పొజిషన్లో రష్యా లేదు. ఎకనామిక్గా లేదు, మిలిటరీ రిసోర్సెస్ తయారు చేసేటట్లేదు. అందులో ఇప్పుడు ఆల్రెడీ యుక్రెయిన్ పైన యుద్ధం చేస్తున్నందుకు శాంక్షన్స్ ఎదుర్కొంటోంది. రేపు నిజంగానే ఇరాన్లో కూడా వచ్చి రష్యా సపోర్ట్ చేస్తే అమెరికా మరిన్ని శాంక్షన్స్ వేయవచ్చు. అది రష్యన్ ఎకానమీకి ఇబ్బంది వస్తుంది. అందులో ట్రంప్ ఫ్యాక్టర్ కూడా ఉంది. ట్రంప్ రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు ఉక్రెయిన్ వార్లో.
ఈవెన్ యూరోపియన్స్ ప్రతిపాదించిన రెజల్యూషన్లో కూడా రష్యాను ఖండిస్తూ ప్రపోజ్ చేసిన రెజల్యూషన్లో ఇండియా అబ్స్టైన్ అయింది, కానీ అమెరికా వెళ్ళి రష్యాకు అనుకూలంగా ఓటు వేసింది. అందువల్ల ట్రంప్ తనకు అనుకూలంగా స్టాండ్ తీసుకుంటున్న సమయంలో ఇరాన్లోకి వెళ్ళి ట్రంప్ను అప్సెట్ చేయడం అనేది రష్యా ఇంట్రెస్ట్ రీత్యా సరైనది కాదు అనేది రష్యా వాదన. అఫ్కోర్స్ ఇరాన్ మిత్రదేశం, ఇరాన్ కాపాడుకోవాలి, ఈ ప్రాంతంలో తన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ నిలబెట్టుకోవాలి అంటే, కానీ అదే సమయంలో ట్రంప్తో ఇప్పుడు అనుకూలంగా ఉన్న సమయంలో ఘర్షణ రష్యా ఎలా కొని తెచ్చుకుంటుంది? ఎందుకంటే ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ సపోర్ట్ చాలా కీలకం కదా రష్యాకు. అలాగే ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికాతో ఫ్రెండ్లీగా ఉన్న కంట్రీస్ ఉన్నాయి, సౌదీ అరేబియా, యూఏఈ, ఈ అరబ్ నేషన్స్తో కూడా రష్యాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. అందులో సౌదీ అరేబియా, ఇతర ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్తో రష్యా ఒపెక్ ప్లస్లో భాగస్వామి. అందువల్ల రష్యన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్లు, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ల రీత్యా ఇరాన్కు మాట సాయమే తప్ప డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఇరాన్ ప్రభుత్వానికి అండగా రష్యా ఉండే వాతావరణం లేదు. ఇది రష్యన్ వీక్నెస్ను, రష్యన్ బలహీనతను తెలియజేస్తుంది, రష్యన్ లిమిటేషన్, రష్యాకున్న పరిమితం తెలియజేస్తుంది. ఇది దాచిపెట్టడానికి ప్రెసిడెంట్ పుటిన్ సాంకేతిక కారణాలు వెతుకుతున్నాడు, హిస్టారికల్ అండ్ కల్చరల్ అంశాలని కోట్ చేస్తున్నాడు.